శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. మిథున రాశి వారికి గురుచంద్రులు మీ రాశిలో ఉండడం వలన 12th and 13th ఈ 2 రోజులు కూడా గజకేసర యోగంతో ఉండడం వలన ధనప్రాప్తి బాగా కలుగుతుంది. కష్టపడి సంపాదించే ధనం ఉంటుంది. అలాగే నేమ్ అండ్ ఫేమ్, మ్యాథమెటిషియన్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. మీరు శాస్త్రజ్ఞులు, మీరు శాస్త్రాల్లో బాగా తెలిసిన వారు, సైంటిస్టులు అంటారు కదా, వాళ్ళు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. గురుడు ప్రభావం వల్ల తెలివితేటలు అధికంగా ఉండడము, ధనప్రాప్తి కలగడము, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడానికి కూడా గురు ప్రభావం ఉండాలి. అంతేకాకుండా మీ కేతు ప్రభావం కూడా ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు, వే ఆఫ్ లివింగ్ స్టైల్, అద్భుతంగా పని అందు పట్టుదలలు, చెప్పాలంటే చాలా చాలా ఎక్కువ వెళ్ళిపోతుంటాం మనం. అంత బ్రహ్మాండమైన మీకు వర్ణించడం సఖ్యం కాదు అంటారు కదా, మిమ్మల్ని వర్ణించడం మీ రాశిని. అలా కేతు ప్రభావం ఉండడం వల్ల చక్కటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు ఆయన. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు మీరు. కానీ చతుర్థ భావంలో రవి అడుగుతారా, రవికి గురుదృష్టి, శుక్రుడు కూడా నీచలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే మీ తల్లిగారి యొక్క పరిస్థితి, తర్వాత తండ్రి గారి యొక్క పరిస్థితి, ఆ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. మెడిసిన్స్ బహుశా డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేయవలసి వస్తుంది. చదువులో కూడా ఆటంకాలు చాలా ఏర్పడతాయి. చదువుకుందాం అనుకున్నప్పుడల్లా బద్ధకం వస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు చదువుకున్నా. అలా కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి మీరు. తర్వాత రైతులకు కూడా అంత ఫలితాలు ఏం బాగుండదు. ఎప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ స్లోగా వస్తాయి. ఏదైనా మీ అదృష్టం ఏంటంటే, మిథున రాశి వాళ్ళ యొక్క అదృష్టము రవి అంటే, అదృష్టం ఏంటంటే కుజ బుద్ధులు మీకు రాశిలో ఉండడం, పంచమభావంలో ఉండము, రవి కూడా ఉండడం వల్ల గురుదృష్టి ఉంది. అంటే పుత్ర సంతాన యోగము బాధ్యత కలుగుతారు మీకు. మీ పుత్రుల వల్ల మీకు యోగమే. అంతేకాకుండా మీ పుత్రులు మీ దగ్గరలోనే ఉంటారు. ఈ శాస్త్రం కాదు, నేను చెప్తున్నా. అంతేకాదండి, ఈ రవిబుధుల వల్ల, పంచమస్థానంలో రవిబుధుల వలన పుత్రులు దీర్ఘాయుష్మంతులైన పుత్రులు కలుగుతారని చెప్పి నేను చదివాను, చాలా చోట్ల విన్నాను కూడా. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బతుకుతారని, వాళ్ళకి చాలా బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారని చెప్తూ ఉంటాం మనం. అలాగే రవిబుధుల కారణం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో, అదే విద్యలో బాగా రాణిస్తారు. కుజ బుధుల వలన కూడా మీకు డాక్టర్స్ సంబంధించినటువంటి విద్య కానీ, ఇంజనీరింగ్ విద్య కానీ, మ్యాథమెటిక్స్గా మీరు మ్యాథమెటిషియన్గా కానీ మీరు ఉంటారు. మిథున రాశి వాళ్ళు తెలివైన వాళ్ళు బాబు, సామాన్యులు ఏం కాదు వాళ్ళు, బాగా జ్ఞాపశక్తి ఎక్కువ. సో ఈ విధంగా కుజ బుధ రవిలు కాంబినేషన్ చాలా బాగుంది. గురు ప్రభావం కూడా పుత్రికా సంతాన యోగం పర్ఫెక్ట్గా ఉంది. అంతకంటే ఏం కావాలండి. అంతేకాకుండా మీకు గురు ప్రభావం కూడా వివాహ వేడుకలు మీ ఇంట్లో జరగడము, ధర్మకార్యాలు శుభకార్యాలు జరగడము, మీ మాటకి విలువ ఇవ్వడము, మాట నేర్పడతనం మీకు బాగా ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా మీ భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితము బాగుండేవి కాకుండా వివాహాలు కుదిరిపోతూ ఉంటాయి. అది అదృష్టం. అంతేకాకుండా ఎప్పుడు అనారోగ్యంలో లేకుండా ఆరోగ్యవంతంగా ఉండడము, శత్రుభయం లేకుండా, రోగభయం లేకుండా, సేవకాజనం కలిగి ఉంటారు మీరు. అంతేకాకుండా రాహు ప్రభావం వల్ల మీరు విదేశీ పర్యటన చేస్తారండి, చేయడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా రాహు ఉన్నాడంటే విదేశాలకు వెళ్ళడము, ఫ్లైట్లో ఎక్కి తిరగడము, విదేశాలు కాకుండా దగ్గర ప్రాంత ప్రయాణం. మీరు ఎన్నో చోటల్లా విదేశాలు కాకుండా ఫ్లైట్లు కూడా లోకల్లో కూడా తిరుగుతూ ఉంటారు. ఇది విమాన సంస్థలో పనిచేసే వారికి, విమాన రంగంలో ఉన్నవారికి, వాళ్ళందరికీ విమాన సంస్థలు వారికి కూడా బాగుంటుంది. ఎందుకంటే రాహు కదా. అంతేకాకుండా రాహు ప్రభావం వలన, అంటే 9th భావంలో రాహు వలన మీకు ఉన్నటువంటి ఏమంటారు పొలిటికల్ రంగం, మీ పొలిటికల్ రంగంలో కూడా మీకు మంచి విలువ ఉంటుందండి. పదవులు కూడా కొంతమందికి వస్తాయి, ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వ్యాపారాలు, కోలు, ఐరన్, బొగ్గు, ఈ రాహు కారకత్వం. అలాగే చిత్తవరి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని చెప్పాను ఇందాక. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సంబంధించింది, హార్డ్వేరు, ఇట్లాగా సంబంధించిన రాహు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్ అన్నీ సక్సెస్ అవుతాయి. దశమంలో శనీశ్వరుడు, దశమంలో శని కంటక శని అంటాము, వక్రగతిలో ఉన్నాడు. కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడండి ఆయన. కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు మీకు ఎప్పుడు కలిగిస్తాడంటే జనరల్గా వృత్తిలో కలిగిస్తుంటాడు. మీరు రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, అక్కడ కూడా పదవుల విషయంలోనే రాజకీయ రంగంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
అంటే మీకు మనస్పర్ధలు రావడము, ఎదుగుదల లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని ప్రభావం వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. కాకపోతే మీరు గంగాస్నానం చేస్తారు. ఇది ఎప్పుడు చెప్పుకుంటుంటాము. దశమంలో శని ఉంటే గంగాస్నానం చేయవారని, వ్యవసాయ రంగం అంటే ఇష్టపడేవాడని, ఒక గ్రామానికో ఒక పురానికో ఒక మొత్తానికి దేనికో ఒక గ్రూపుకో అధికారిగా ఉంటారని, దేవాలయాలకి అధికారిగా ఉంటారని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అంతేకాకుండా ఉన్న దేశాన్ని విడిచి దూర ప్రాంతంలో బతికేవారుగా, జీవించేవారుగా మీరు ఉంటారు. సో ఈ విధంగా గురుచంద్రుడు మిథున రాశి వారికి ఉంది. ముఖ్యంగా మీ రాశివారు, మిథున రాశి వారు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అత్యంత రాజయోగకారకుడు ఎవరంటే శుక్రుడే కదా. కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన మీ తమ్ముళ్ళకి, మీకు, అలాగే మీ ప్రయాణాల్లోనూ బాగా కాపాడుతాడు రవి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్యభగవాన్ ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి. మీ రాశి వారికి విషయం చెప్పాలంటే, మీ మిథున రాశి వారికి గురుచంద్రుల కాంబినేషన్ ఉంది కదా మీ దాంట్లో. ఆభరణాలు కూడా సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా చదువు విషయంలో ఆటంకాలు లేకుండా మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన సప్తమాధిపతి కూడా అయ్యాడు, దశమాధిపతి అయ్యాడు కాబట్టి మంగళ యోగంలో ఉన్నాడు. సో మంగళ యోగంలో ఉండడం వల్ల మీకు ఉద్యోగంలోనూ, ఇటు వ్యాపారాల్లోనూ, అటు మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు రవిని శుక్రుడిని పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌకర్యాలు కలుగుతాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA అస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది అస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపో ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో బాధగా ఉంటుంది. మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశాలు ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నానండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకొక పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు వెలుతురిచ్చే సూర్యభగవానుడు కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్యభగవానుడిని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్యభగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్యభగవానుడు నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్యభగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే
ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుని చూడాలి ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు. అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడ కూడా పురాణాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.